కరకరలాడే ఇంట్లోనే చేసుకునే టమోటోతో చేసిన కుర్కురే అండి. ఇవైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. టమోటోతో కుర్కురే ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక 4 టమోటోలు తీసుకోవాలండి, ఫ్రెష్గా చాలా బాగున్నాయి. అలానే 1 కప్పు బియ్యం, శనగపిండి ఒక 2 స్పూన్లంతా అండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండి, అలానే ఒక 4 ఎండుమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ టమోటాలని మనమైతే ఫస్ట్ ఉడికించుకొని దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఈ బియ్యంని అయితే మనము కొద్దిగా వేయించుకొని, ఇదైతే నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను అండి. ఇక్కడ ఫస్ట్ ఒక కళాయిలో కొద్దిగా వేయించుకొని దీన్ని పౌడర్ చేసుకొని రైస్ పౌడర్ లాగా బియ్యం పిండిలా అయితే చేసుకోవాలండి. ఫస్ట్ ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి ఈ 4 టమోటోల్ని ఉడికించుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ బాగా ఉడికాక గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది. టమోటో జ్యూసీగా చాలా బాగా వస్తుందండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఈ టమోటోల్ని ఉడికించుకుందాము కొద్దిసేపు. చూడండి, ఇక్కడైతే టమోటోలు అయితే ఉడకబెట్టాను. ఇంకా మరో ప్యాన్ అయితే తీసుకొని ఇందులో కొద్దిగా ఈ బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం అయితే బాగా వేయించుకోవాలి. చూడండి, ఇవైతే నేను ఇంట్లోనే చేస్తున్నాను ఈ బియ్య పిండి కాబట్టి కొద్దిగా ఇలా బాగా ఫ్రై చేసుకొని మనం ఈ బియ్యం కొద్దిగా ఇలా వేగాక మిక్సీ అయితే పట్టుకుంటే ఈ బియ్య పిండి చాలా బాగుంటుందండి. మనం ఇదైనా తీసుకోవచ్చు, లేదా మిల్లుకు పట్టిన బియ్య పిండి అయినా 1 కప్పు తీసుకోవాలి. ఇలా అయినా తీసుకోవచ్చు, బియ్య పిండి అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే ఇలా చేస్తే బాగుంటుందనేసి ఇవాళ ఇలా చేస్తున్నాను. ఈ టమోటోతో కుర్కురే అండి. ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం పిల్లలకు స్నాక్గా ఇవ్వచ్చు. బయట కొనే కుర్కురేలు అయితే ఆరోగ్యానికి మంచిది కాదనేసి ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారండి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. దోశలు, ఇడ్లీలు చాలా రకాలుగా చేశానండి. చూసి అయితే మాకు సపోర్ట్ చేయండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారు, ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇది మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ బియ్యం అనేవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేద్దాము. ఈలోపు టమాటో కూడా ఉడికిపోయాయండి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ అయ్యాక దీన్ని అయితే జల్లెడ పట్టుకోవాలండి. కొద్దిగా ఈ జల్లెడలో ఇది వేసేసి బాగా ఇది పౌడర్ లాగా వస్తుంది కదా. కొద్దిగా ఉంది కాబట్టి నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను అండి. ఇంట్లోనే చేసుకొని ఇప్పుడైతే ఈ రవ్వ మిగిలి ఉంటుంది కదా, దీన్ని ఉప్మా కానీ ఏదైనా చేయొచ్చండి. ఈ బియ్యపు రవ్వతో కొద్దిగా బొంబాయి రవ్వలో కలిపి మనం ఉప్మా కూడా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండి అయితే ఇలా జల్లించుకోవాలి. చూసారా, కింద అయితే మొత్తం పిండి అయితే బియ్య పిండి రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటారంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా రవ్వ అయితే ఇదైతే తీసేసుకొని ఇక్కడ బియ్య పిండి అయితే మనమైతే దీన్ని ఇప్పుడు ఇందులోనే మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఈ బియ్య పిండిలోనే కొద్దిగా ఒక 2 స్పూన్ల శనగపిండి, అలానే 1 స్పూన్ అంతా కార్న్ఫ్లోరు, ఇక్కడ ఈ జీలకర్ర, తగినంత ఉప్పు, ఇవంతా మొత్తం వేసుకొని ఈ 4 ఎండుమిర్చి అనేవి మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కొద్దిగా ఇలా ఒక 2 మిరపకాయలు మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా ఇలా వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నారంటే చూడండి, ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా అయిపోయాక ఇప్పుడు టమోటాలు అయితే ఉడికాయి కదండి, అది కూడా జ్యూసీగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమోటాలు కూడా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడైతే ఇది పేస్ట్ అయితే చేసేసుకున్నాము. చూడండి, ఇక టమోటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవడం. ఓకే, మనం ఇలా ఈ టమోటో గుజ్జును అయితే ఇందులో వేసుకోవడమే అండి. ఇక్కడ ఈ గుజ్జు వేసుకొని
ఇక్కడ కురుకురే అయితే చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉండే టమోటోతో చేసిన కురుకురే అండి ఇవైతే. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం గోరువెచ్చని నీటితో దీని అయితే చపాతీ పిండిలో సాఫ్ట్గా తడుపుకోవాలి. చూడండి, బియ్యం పిండితో ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి. క్రిస్పీగాను చాలా బాగా వస్తాయి. మనం కార్న్ఫ్లోరు ఈ శనగపిండి అన్నీ వేసాం కదా, చాలా బాగా వస్తుందండి. చూసారా, ఇలా తగటాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మనం చపాతీ పిండి సాఫ్ట్గా తడుపుకుంటాం కదండి, అంత సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ముద్దలాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ఇలా తడుపుకున్నాం కదా, ఇక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. కొద్దిగా నానితే మనకు ఇక్కడ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి కురుకురే అనేటివి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచాలి. చూడండి, ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నా అండి. టమోటోతో చేసే కురుకురే అని ఇందులో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్తో మనమైతే ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కురుకురే అండి. చూడండి, ఇప్పుడైతే పిండి చూసారా మెత్తగా కొద్దిగా అయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే కొద్దిగా తీసుకొని మనం కురుకురే షేప్లో ఇవి చేసుకోవాలండి. ఇవైతే చూడండి, ఇలా చిన్న ఉండలుగా చేసుకొని మన చేతికి కొద్దిగా ఆయిల్ అయితే రాసుకుంటే సరిపోతుంది. ఇలా మనం పొడవుగా, ఇప్పుడు కురుకురే అయితే ఎలా ఉంటాయో వంకర టింకరగా ఉంటాయి కదండి, అలా మొత్తం అన్నీ చేసుకోవాలి. ఒక దగ్గర స్ట్రైట్గా, ఒక దగ్గర ఇలా ఉంటాయి కదండి, అంతే. చూసారా, ఈజీగా ఇలా చేసి పెట్టుకున్నారంటే మొత్తం అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కురుకురే షేప్లో మొత్తం అన్నీ చేసేసుకోవాలి. ఒక దగ్గర సాఫ్ట్గా, ఒక దగ్గర లావుగా, ఇలా ఇష్టం వచ్చినట్టు పిల్లలు ఏ ఆకారంలో ఎక్కువ ఇష్టపడతారో అలా చేసుకోవాలండి మనమైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్ని కురుకురేలు అయితే ఇలా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది కదా, చిన్నగా పెట్టేసి మనం చేసుకున్న కురుకురే ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇవైతే మనం ఫ్రై చేసుకోవాల్సిన పని లేదండి. ఇప్పుడు కింద వేసాం కదా, ఇవి ఫ్రై అవ్వగానే పైకి తేలుతాయండి అప్పుడే. చూసారా, ఇలా చిన్నగా వేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అయితే ఇలా అన్నీ వేసేసామండి. కొద్దిసేపు అయ్యాక ఇవే పైకి తేలుతాయండి. అప్పుడే కరకరలాడే టమోటోతో చేసిన కురుకురే అయితే రెడీ అయిపోతుంది. చూడండి, కరకరలాడే సౌండ్ కూడా వచ్చేస్తుంది అప్పుడే. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకునే టమోటోతో చేసిన కురుకురే అయితే రెడీ అయ్యాయండి. అయితే ఇవి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పైకి అయితే తేలే చూసారా, ఇక్కడ ఒక్కొక్క ప్లేట్లో అయితే వేసేసుకుంటాము. చూడండి, మిగతావి కూడా ఇలానే చేసుకోవాలండి. చేసుకుంటే త్వరగా అయితే ఫ్రై అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడే కురుకురే టమోటాతో చేసిన కురుకురే అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇందులో చూడండి ఒక బౌల్ తీసుకొని ఇందులో సాల్ట్, అలానే కారము, చూడండి కొద్దిగా కారము, అలానే చాట్ మసాలా అండి మన ఇంట్లో ఉంటుంది కదా మామూలుగా, అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ కురుకురే అన్నీ వేసేసి మనము చూడండి మొత్తం పట్టేలా ఇలా కింద పైన అన్నామంటే మొత్తం వాటికి పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడే కురుకురే అయితే రెడీ అయిపోయాయి. పిల్లలకి ఇలా ఇచ్చారంటే వద్దనకుండా తినేస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.